హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి పాయింట్ కటింగ్ చూపిస్తున్నానండి. పాయింట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. 2 లేయర్స్ ఏమో ఈ విధంగా ఉండాలండి. ఇటువైపు వచ్చేసి 4 లేయర్స్ ఉండాలండి పైన వైపు. పాయింట్ పొడవు వచ్చేసి 34 ఇంచెస్ ఉందండి. 33 ఉంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 34కి పెట్టామండి. ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలండి. పాయింట్ పిస్తా వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి. ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలండి. పాయింట్ కాల్ దగ్గర వచ్చేసి 7.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఈ కింద మార్క్ని రెండింటిని అండర్లైన్ చేసుకోవాలండి. పాయింట్ వచ్చేసి ఈ విధంగా అండర్లైన్ చేసుకొని పాయింట్ని కట్ చేసుకోవాలండి. ఈ మార్క్ మీద ఇటు వచ్చేసి ఈ మార్క్ అండి, అటు వచ్చేసి ఆ మార్క్ రెండింటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. పాయింట్ని అండర్లైన్ చేసిన దాని మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి జాయింట్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 లేయర్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలండి పాయింట్ పైన భాగాన్ని. ఇది వచ్చేసి 15 ఇంచులు ఉందండి. 16 ఇంచులు పెట్టుకోవాలి మనం. పెట్టుకొని ఈ విధంగా అండర్లైన్ చేసుకోవాలండి. ఈ విధంగా అండర్లైన్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. పాయింట్ క్లాత్ తక్కువ ఉందండి. ఈ విధంగా అతుకులు పడతాయండి పాయింట్కి వచ్చేసి. ఈ విధంగా పాయింట్ని కట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.